ఏంటి, పెద్ద సమస్య ఏంటి? దేవుడు వింటాడు. దేవుడికి హృదయం ఉంది. నమ్ముతున్నారా? దేవుడు ఏదో అలాగా బొమ్మలాగా ఉండే దేవుడు కాదు. ఆయనకు హృదయం ఉంది, ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, ఆయనకి భావోద్వేగాలు ఉన్నాయి. అందుకనే చెప్పాను, ఆయన మనం ఏడుస్తే ఏడుస్తాడు, మనం ఆనందిస్తే ఆయన ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయనకి హృదయం ఉంది. మామూలు హృదయం కాదు, అతి మెత్తనైన హృదయం ఉంది. అంత సున్నితమైన హృదయం ఉందండి. మనము చాలాసార్లు అనుకుంటాము, ఇంకా దేవుడు నాతోటి ఎప్పుడు మాట్లాడాడు, నేను పారిపోయాను కాబట్టి, నేను దేవుని చిత్తాన్ని చెయ్యట్లేదు కాబట్టి దేవుడు నాతోటి ఇంకెప్పుడు కనెక్ట్ లో ఉండడు. నో 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 నో. He's waiting for the right time to speak to you. He's waiting for the right time to be kind to you. Because he knows you're already in pain. ఈ టైంలో నేను అడిగితే ఇంకా బర్స్ట్ అయిపోతారు, ఇంకా బాధపడిపోతారు, ఇంకా ఏడుస్తారని చెప్పి దేవుడికి అన్నీ తెలుసండి. ఎంత గొప్ప దేవుడో మనం సేవించే దేవుడు. ఏంటి దేవా, ఏంటిది, ఏంటి పరిస్థితి, ఇది నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమేనా? అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు అంత దృష్టిని బాధల పైన పెడతావు? ఎందుకు అంత దృష్టిని సమస్యల పైన పెడతావు? నువ్వు గాయపరచబడి కొన్ని సంవత్సరాలైనా ఇంకా దాని నుండి బయటికి రావే. నువ్వు గాయపరచబడి నిన్ను బాధ పెట్టారు, కరెక్టే. నెలలైపోయినాయి, సంవత్సరాలు అయినాయి, ఇంకెంతకాలం ఆ గుహలో ఉంటావు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ స్థలము కాదు, ఇది నీ స్థానము కాదు, నీది వేరేది. నేను పిలుచుకున్నది వేరే దాని కోసం. దాక్కుంటావే, భయపడతావే, ఇంకా చేదు కలిగి ఉంటావే, ఇంకా అన్ఫర్గివ్నెస్ ఉంటదేంటి, క్షమించలేని హృదయంతో ఉంటావేంటి? ఎంతకాలం ఇంకా ఈ మెంటల్ డిప్రెషన్ దాక్కుని ఉంటావు? ఈ గుహలో ఇంకెంతకాలం ఉంటావు? ఆ చీకటే నాకు ఆనందము, ఈ చీకటిలోనే నాకు క్షేమము అని ఎందుకుంటావు? బయటికి రా. నీకు ఉపశమనం ఇచ్చే దేవుడిని కాదు, కానీ నీకు విడుదలని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈజ్ ద గాడ్ ఆఫ్ డెలివరెన్స్, నాట్ జస్ట్ లిటిల్ రిలీఫ్. పైన అద్దడం కాదు, పైన రుద్దటం కాదు, కానీ సంపూర్ణమైన విడుదల ఇవ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కుటుంబము పోరాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు చేయమంటున్నాడు. బయటికి రా. వాళ్ళు ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళందరూ గేలి చేస్తున్నారు.